కాళేశ్వరం ప్రాజెక్టు విచారణపై కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానాన్ని అవలంబిస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో 1,00,000 కోట్ల రూపాయలు అవినీతికి బీఆర్ఎస్ ప్రభుత్వం పాల్పడిందని చెప్పిన కాంగ్రెస్ నేతలు నేడు అందుకు భిన్నంగా మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంపైనే జ్యుడిషియల్ విచారణ కోరడం సిగ్గుచేటన్నారు. బీఆర్ఎస్ నేతల అవినీతిని కాపాడేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారా అని బండి సంజయ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కోరితే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై సిబిఐ విచారణ జరిపించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని బండి సంజయ్ చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరించేందుకు తాము సిద్ధమని బండి సంజయ్ అన్నారు. గతంలో పూర్వ విద్యార్థి పరిషత్ కార్యకర్తగా ఈరోజు ఈ కార్యక్రమం పాల్గొనడం ఇంకా ఆనందాన్ని ఇస్తున్నారు. గతంలో నుంచి కూడా విద్యార్థి పరిషత్ స్వామి వివేకానంద యొక్క ఆశయాలను సాధించడానికి ఈ జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. ఈ దేశంలోని యువత లోపల దేశభక్తి కలిగించడం, ఈ దేశాన్ని కాపాడేటువంటి సందర్భంలో ఏదో ఒక మహనీయుని స్ఫూర్తిగా తీసుకొని యువకుల లోపల విద్యార్థుల లోపల ఒక చైతన్యం నింపాలని చెప్పి ఒక ఆలోచనతోని స్వామి వివేకానంద వారి జయంతి సందర్భంగా అనేక కార్యక్రమాలను దేశవ్యాప్తంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నిర్వహిస్తా ఉన్నది. మనందరూ తెలుసు స్వామి వివేకానంద వారి యొక్క చరిత్ర. కేవలం కొన్ని విషయాలను మాత్రమే గతం నుంచి కూడా ప్రచారంలో తీసుకుని నిజమైన స్వామి వివేకానంద వారి యొక్క చరిత్రను ఈ సమాజానికి అందించాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడి మీద ఉన్నది. ఇవాళ అమెరికా ఆ దేశం అయిపోయింది. అమెరికాను కనుగొన్నది కొలంబస్ అయితే అమెరికా ప్రజల యొక్క వాళ్ళ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించినటువంటి గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద అని చెప్పాను.